హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బన్ మస్కా అదేవిధంగా బన్ గురించి గతంలో చాలా వివాదాలు రేగినాయి. అది ముస్లిమ్స్ హిందువుల యొక్క సంతాన సామర్థ్యాన్ని తగ్గించే విధంగా, అదేవిధంగా హిందువులని లోపరుచుకునే విధంగా, హిందువుల్లో చాలా చాలా ఏదో క్రియేట్ చేసే విధంగా ఈ బన్ మస్కా అనేది ఉంది అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అందుట్లో ఒక ఆవిడ గురించి నేను మీకు క్లియర్‌గా చెప్పాలంటే, ఈవిడ గతంలో కొన్ని టీవీ ఛానెల్స్‌కి, యూట్యూబ్ ఛానెల్స్‌కి వెళ్ళి ఫ్యామిలీ కౌన్సిలర్‌గా పిచ్చి వాగుడు వాగుతా ఉండేది. కనీసం భర్తతో కలిసి ఉందో లేదో కూడా ఎవరికీ తెలీదు. వాస్తవం చెప్పాలంటే, ఈవిడ ఫ్యామిలీ కౌన్సిలర్ అంటే భార్యాభర్తల మధ్య బంధాన్ని నిలబెట్టుకొని, తన కుటుంబాన్ని సగర్వంగా ముందుకు నడిపించగలిగిన మహిళలే ఫ్యామిలీ కౌన్సిలర్‌గా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆళ్ళ కుటుంబాన్ని వాళ్ళే సరిదిద్దుకోలేని సో కాల్డ్ చెత్త మొహాలు మొత్తం ఫ్యామిలీ కౌన్సిలర్స్ అంటూ, మేము అదంటూ, మేము ఇదంటూ ప్రజల ముందుకొచ్చి వాళ్ళకి సుద్దులు, నీతులు చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి వేలకు వేలు ఫీజులనేసి వసూలు చేస్తున్నారు. చివరికి వాళ్ళ బతుకే దిక్కులేని బతుకన్న విషయం ప్రజలకు తెలియక వాళ్ళు టీవీ ఛానెల్‌లో వాగి, యూట్యూబ్ ఛానెల్‌లో వాగే అసత్యాలని సత్యాలుగా భావించి వాళ్ళు వేల వేల రూపాయలు వాళ్ళ మొహాన తగలెట్టిన విషయం అందరికీ తెలుసు. ప్రియా గౌదరి ఈ ఈవిడ గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే. ఈవిడ మానవ జాతిలో పుట్టకుండా ఉంటే చాలా బాగుండేది. ఈ ప్రియా గౌదరి అనే ఈ వ్యక్తి ఇప్పటి వరకు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ఎంతో మందిని ఫ్యామిలీ కౌన్సిలర్ పేరు పెట్టుకొని వేలకు వేల డబ్బులు లాగేసిన సందర్భాలు ఉన్నాయి. చివరికి ఆవిడ కుటుంబం ఎలా ఉంది, అతని భర్తతో ఉందా అంటే లేదు అనేది మాత్రం బయట అందరూ చెప్తున్నటువంటి వాస్తవం. అంతేకాదు ఈవిడ ఈ మధ్య కాలంలో బన్‌లో ఉన్నటువంటి కొన్ని ఏవో ఉన్నాయంటూ ఆవిడ మాట్లాడిన మాటలు ఒక టీవీ ఛానెల్‌లో నేను చూస్తూ ఉంటే, ఆవిడ హలాల్ అంటే ఆవిడ మొహానికి హలాల్ అంటే థు అని ఊసి బన్ను ఇస్తే అది హలాల్ అవుతదంట. మనిషిగా పుట్టిన ఏ ఒక్కడైనా కూడా నిజంగా హలాల్ అంటే తెలియకపోతే ఈ దరిద్రురాలు చెప్పింది నిజమే అని అందరూ నమ్ముతారు. నిజంగా హలాల్ అంటే ఏంటంటే, ఒకసారి వీళ్ళకి సిగ్గు, శరాలు, బుద్ధి, జ్ఞానాలు ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు ఒక్కసారి గూగుల్‌లోకెళ్ళైనా, చాట్‌జీపీటీలోకెళ్ళైనా, ఎక్కడికి వెళ్ళైనా కూడా హలాల్ అంటే ఏంటి అనేది ఒకసారి టైప్ చేస్తే ఆళ్ళ బతుకులకి హలాల్ అంటే ఏంటి అనేది అర్థమవుతది. ఈ దారుణాన్ని మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ హలాల్ అని కొట్టండి మీరు గూగుల్‌లో. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు దొరుకుతాయన్నమాట. మీకు నేను చూపిస్తా చూడండి. మీ ముందే నేను చూస్తున్నా. Tell me what is halal in Muslims ritual? Halal is an Arabic term meaning permissible or lawful under Islamic law. While it encompasses all aspects of life, including ethics, business, and behavior, it is most commonly associated with dietary guidelines. Foods and actions that are not permitted are called haram. Anything considered pure, beneficial, and in accordance with the Quran and Sunnah is generally halal. Key aspects of halal. Dietary requirements. Permissible foods, most plant-based foods, fruits, vegetables, grains, nuts, legumes are naturally halal. Meat, beef, lamb, chicken, etc. is halal only if the animal is healthy and slaughtered in a specific, humane way while invoking the name of Allah. Prohibited, haram, items, pork, blood, alcohol, and alcoholic byproducts, and animals that హలాల్ అంటే ప్రొహిబిటేటింగ్ కొన్ని ఫుడ్స్ ఏంటి పోర్క్, బ్లడ్, అదేవిధంగా కొన్ని యానిమల్స్‌ని తినకూడదని చెప్పేదే హలాల్. అంతేగాని హలాల్ అంటే ఇష్టం వచ్చినట్టుగా తుప్పుకొని వాళ్ళు తినే ఫుడ్‌ల్లో వేయటం కాదు. ఈ బుద్ధి లేని ఒక మహిళొచ్చి టీవీల ఛానళ్ళ ముందు కూర్చొని హలాల్ అంటే బన్ మస్కాలో ఉప్పు అని ఊసి తినమని యాంకర్‌కి ఇస్తుంది. ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? కొంతమంది చెత్త రిపోర్టింగ్ చేసేటువంటి రిపోర్టర్స్ వెళ్ళి చిన్న బన్ అందుట్లో కొంత క్రీమ్ పెట్టి అమ్ముకునే వాళ్ళని
నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు ముస్లిమ్స్‌రా మీ పైన కేసు పెడతాము. మీరిక్కడ మా హిందూ సమ్మక్క సారక్క మేడారం జాతరలో ఏం చేస్తున్నార్రా అంటూ వాళ్ళని నిలదీయటం జరిగింది. మీరేం చేస్తున్నార్రా పనికిమాలిన ఎదవల్లారా అని ఎవడైనా అడిగాడా? ఎందుకంటే ఈళ్ళకి న్యూస్ ఏది దొరకకపోతే హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక రిపోర్టరు హిందూగానో, ముస్లింగానో తన సొంత ఎజెండాని ముందుకు తీసుకెళ్తుంటే అటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బన్నీ దాంట్లో కళాఖండ ఏదో పెట్టి అమ్ముకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి "నువ్వెవడు తినరా, అదిరా, ఇదిరా" అని ఇంత నాటకాలు చేశారు. దానికి వెనకుండి ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నటువంటి ఈవిడ వాళ్ళని ముందుకు కలుపుతూ ఆలాలంటే ఓస్తున్నారు. మనకి సంతానం కలగట్లేదని చెప్తుంది. నీకు సిగ్గు, శరం ఉంటే ప్రజల దగ్గర నుండి అసత్యంగా డబ్బులు తీసుకోవడం మానేయి. ఎందుకంటే నీ బతుక్కి నీ జీవితమే సరిగా లేదు. అటువంటిది వీళ్ళ జీవితాలు సరిచేస్తాను ఫ్యామిలీ కౌన్సిలర్ అంటూ వేలకు వేలు డబ్బులు దొబ్బేస్తుంది నువ్వు. అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒక ఛానల్ పెట్టి అందుట్లో పనికిమాలిన చెత్త ఎదవలు మినిమం నాలెడ్జ్ లేని, రిపోర్టింగ్ అంటే తెలియని, ఏ సబ్జెక్ట్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లాలో కూడా తెలియని పనికిమాలిన పోరంబోకుల్ని ప్రజల మీదకి ఉసిగొల్పి పంపిస్తూ మీరు చేసిన దాన్ని నిజమంటూ ప్రతిరోజు చెప్తూ ఉన్నారు చూడండి. దానికి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చేసినా కూడా తప్పులేదు. అతనికి వచ్చిన ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ప్రజలు కూడా అతని మొహంలో కనిపించే ఇన్నోసెన్స్‌ని తను ఏమీ చెయ్యట్లేదంటూ ఆళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఊరు వాళ్ళంతా కలిసి తనకు అండగా నిలిచి చివరికి నాగబాబు అతనిపై నేను చాలా వీడియోలు చేసుండొచ్చు. కానీ ఒక మంచికి నిలబడ్డాడు నాగబాబు అక్కడ. అటువంటి వ్యక్తిని నేను అప్రిషియేట్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైమ్. ఎందుకంటే వాస్తవానికి ఒక బన్ అమ్మితే వాళ్ళకి రూ. 3 మిగిలే దగ్గర 100 బన్నులు అమ్ముకుంటే 100 మూరలు 300 దొరుకుతాయి. అటువంటి వ్యక్తుల జీవితాల్ని హిందూ, ముస్లిం ట్యాగ్ వేసి నడి రోడ్డు మీద నిలబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడిన ఈ రిపోర్టర్ల పేరు పెట్టి తిరుగుతున్న కుక్కలకి ఏ చెప్పుతో కొట్టి సమాధానం చెప్పినా తప్పులేదు. దీనిపై నేను ఎప్పుడో మాట్లాడాలి. కానీ నేను టూర్‌లో ఉండటం వల్ల మీతో ఈ విషయాన్ని అప్పుడు చర్చించలేకపోయాను. అండ్ క్లియర్‌గా చెప్పలేకపోయాను. స్టిల్ ఐ యామ్ ఇన్ టూర్. కాకపోతే ఒక విషయం చాలా బాధేసింది. ముఖ్యంగా మీకు చెప్తున్నాను. పియా గౌదరి అనే ఈ పియా గౌదరిని మీరు యూట్యూబ్ ఛానెల్స్ దగ్గరగా ఆలోచించండి. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం. వీళ్ళందరినీ దయచేసి ఎంకరేజ్ చేయకండి. మనం ఒకటే, కలిసి బ్రతకాలి. మనిషి మనిషిగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈ దరిద్రాలని హలాల్ అంటే ఉయ్యటాలు, ముస్లిం అంటే దేశానికి శత్రువులుగా భావించే వీళ్ళని నిజంగా సమాజం నుంచి స్వచ్ఛందంగా అందరూ కలిసి తరిమేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అబ్దుల్ కలాం ఒక ముస్లిం మన దేశానికి ఎంత చేశాడో మనందరికీ తెలుసు. అలా ఎంతోమంది ముస్లిమ్స్ మన భారతదేశం కోసం వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసిన వాళ్ళని మనం చూసాం. ఆర్మీలో పనిచేసే ముస్లిమ్స్ ఉన్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ముస్లిమ్స్ ఉన్నారు. ఇలాగే టీవీ ఛానల్స్‌లో వాస్తవాన్ని ప్రజలు చూయించడం కోసం పరిగెడుతూ పనిచేసే ముస్లిమ్స్ కొన్ని వందల మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎప్పుడూ ఒక హిందూ సమాజాన్ని తప్పుగా చూయించే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా హిందువుల దేవుళ్ళ దగ్గర కాపలా ఏసినా కూడా వాళ్ళు వాళ్ళ జాబ్‌ను పూర్తి స్థాయిలో చేసుకుంటున్నారు. అంతేగాని ఈ పనికిమాలిన చెత్త రిపోర్టర్లు, వీళ్ళు కనీస జ్ఞానం లేని దుర్మార్గపు రిపోర్టింగ్ చేస్తూ సామాన్యుల పైన విరుచుకుపడే ఈ ముండ మోపి రిపోర్టర్‌లని వెనకేసుకురాకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవడైతే ఆ రోజు ఆ రిపోర్టింగ్ చేశాడో వాడు ఒక అమ్మాయి ఫోన్ రిపేరింగ్‌కి ఇచ్చినటువంటి ఫోన్‌లోంచి వీడియోలు తీసేసి అమ్మాయిని సెక్చువల్‌గా, ఫైనాన్షియల్‌గా హెరాస్ చేస్తే తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే చివరికి 20 రోజులు హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడి బ్రతికి బయటపడింది. అటువంటి దుర్మార్గుడు చేసే ఒక రిపోర్టర్‌ని మీరు రిపోర్టర్ అంటూ వాడికి ట్యాగ్ ఏసి నడిపిస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. ఆ పక్కనే ఉండి పనికిమాలిన సలహాలిచ్చి సొంత కుటుంబాన్ని నిలబెట్టుకోలేని చెత్త మొహాలు మొత్తం మీకు
సలహాలు ఇస్తూ మిమ్మల్ని ఎరిపప్పలు చేస్తుంటే మీరు నమ్ముతున్నారు చూడండి, అంతకన్నా దరిద్రం కోట్లేదు. ఆ పియా ఘోదరి, ఈ సో కాల్డ్ రిపోర్టర్లు, ఆ పక్కనే ఉన్నారు ఇంకొకరు, వాళ్ళని నిజంగా గౌరవించాలి. సమాజంలో వాళ్ళకంటూ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటారు హిజ్రాలు. అటువంటి ఒక హిజ్రా కూడా అక్కడ ఇందుట్లో ఏమంది అని మాట్లాడటం జరిగింది. సిగ్గుండాలమ్మా, నువ్వు ఏ పని చేయకుండా చేతులు కాళ్ళు కొట్టి ఒక్కొక్కరి దగ్గర 10,000 15,000 వాడు ఇవ్వ 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటావు. కనీసం వాడు ఇవ్వకపోతే సిగ్గు శరం లేకుండా ఎత్తి చూపిస్తారు కొంతమంది. ఇటువంటి దానివి పని పాట చేయకుండా బ్రతికే మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఎక్కడ పడితే అక్కడ మీ ప్రైవేటు భాగాల్ని ఎత్తి చూపించి ట్రైన్‌లో చేసే చాలా మందిని మీరు చూసే ఉంటారు. అటువంటి వారిని కూడా మేము గౌరవిస్తూ, అరే వారి కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కలిగి ఉన్నటువంటి మా రిపోర్టర్స్ చాలా మంది ఉంటే మీరెళ్ళి మీరేదో ఫేమస్ అవ్వాలని, మీరేదో చేయాలని, ఇందుట్లో ఏముంది? నీ బతుకులో ఏముందో చెప్పమ్మా ఫస్టు అని అడగాలని నాకుంది. సో ఓవరాల్‌గా ఆ ప్రియా గౌదర్‌కి ఆ పక్కనే గొట్టాలు పట్టుకొని తిరిగే చెత్త రిపోర్టింగ్ చేసే చెత్త ఎదవల్ని నేను పూర్తి స్థాయిలో ప్రజలకి అప్పగిస్తూ, చెప్పుతో కొడతారా? ఇటువంటి ఎదవల్ని మీడియాలో చెప్పుకొని మతాల మధ్య ఘర్షణలు పెట్టకుండా ఏం చేయాలో అనేది మీరే నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గట్టిగా ఇంకా రాబోయే 3 రోజుల్లో చేస్తా. స్టిల్ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి వెరీ సూన్ ఐ విల్ టెల్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Signing off. Thank you so much.